నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. మన దేశంలో జ్ఞానానికి కొదవలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దేశాభివృద్ధిలో అనేక రంగాలు మిళితమై ఉన్నాయని చెప్పారు. మన భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరింత విస్తృతపరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందని తెలిపారు. సైన్స్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం ఛాంపియన్గా నిలుస్తోందన్నారు. భారతదేశానిది అద్భుతమైన కుటుంబ వ్యవస్థ అని, అందరికీ భద్రత కల్పించేలా మన కుటుంబ వ్యవస్థ ఉంటుందన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత అత్యంత కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. మన దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. 2038 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందన్నారు. 2047 నాటికి ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందని, మన దేశం పేరు మారుమోగిపోతుందని తెలియజేశారు. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉన్నారన్నారు. దశాబ్ద కాలంగా చాలా దేశాల్లో జనాభా తగ్గుతుండగా భారత్లో మాత్రమే పెరుగుతోందని అన్నారు. తిరుపతిలో స్పేస్ సిటీ, కర్నూలులో డ్రోన్ సిటీ, అనంతపురంలో ఏరోస్పేస్ సిటీ, విశాఖలో మెడిక్ పార్క్ తీసుకొస్తున్నామని తెలియజేశారు. ప్రపంచంలో అత్యధిక వేతనాలను భారతీయులు పొందుతున్నారని చెప్పారు. గతంలో హైదరాబాద్లో ఐటీని ప్రోత్సహించామని, దీనితో ప్రపంచంలో తెలుగువారు ఎక్కువ వేతనాలు పొందుతున్నారని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ వచ్చింది అని చంద్రబాబు పేర్కొన్నారు. All knowledge force in this country are here. Under the same time, I wanted to acknowledge the service of Mohanji Bhagwatji. Over several decades, he has worked across regions and responsibilities, making this organization strong through his experience and dedication, while remaining above political or constitutional positions. Since 2009, he has overseen the steady expansion of the RSS while preserving its disciplined, cadre-based structure and nationwide presence. Under his leadership, the RSS continues to strengthen volunteerism and expand grassroots service across the country. He has also expanded public engagement and outreach by opening spaces for dialogue and understanding. Through his speeches and interactions, he consistently speaks on social harmony, national identity, and cultural cohesion. He is making a huge, valuable contribution to national progress and preserving our tradition values through discipline and continuity of service. I really, first of all, express my gratitude for his national contribution and nation building. మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మనమంతా ఈ ప్రపంచానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామన్నారు. మానసిక సంతృప్తి లేకపోతే ఎంత పొందినా సుఖం కలగదని పేర్కొన్నారు. తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ, కొందరిలో ఎంత ఎదిగితే అంత అహంకారం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచానికి భారత్ ఎంతో కొంత ఇవ్వాలన్నారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని చెప్పారు. సుఖం అనేది కేవలం భౌతికపరమైనదని ఆయన అభివర్ణించారు. సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అభివృద్ధితో పాటే వినాశం సైతం వచ్చేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్ర విజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మనం పొందుతున్న వాటిలో రెండో కోణం కూడా ఉంటుందన్నారు. सब देश ऐसा सोच रहे हैं कि भौतिक विकास तो हमने कर लिया, लेकिन कहीं पर हम चूक गए, क्योंकि सारा विकास होता है सुख के लिए. मनुष्य को सुख चाहिए, सृष्टि में सबको सुख चाहिए. विज्ञान भी क्यों जानना चाहते हम लोग? यहां से सूरज कितने दूर पर है ये मैंने नहीं जाना तो मेरा क्या फर्क पड़ने वाला है, लेकिन मनुष्य ऐसा विचार नहीं करता. उसको जानने की तृष्णा है.
और उस ज्ञान के आधार पर वो अपने जीवन को सुखी करना चाहता है, इसलिए उसको जानना है। तो सुख की कल्पना क्या है, इस पर विकास की दिशा निर्धारित होती है। अभी तक पिछले 2000 वर्षों से जिन प्रणालियों का प्रभाव दुनिया में रहा है, उसमें यह माना गया कि सुख केवल भौतिक है, क्योंकि हम दुनिया का अध्ययन करते हैं, दुनिया के पशु पक्षियों को देखते हैं, तो यही ध्यान में आता है। आहार निद्रा भय मैथुनंच, यही सुख की कल्पना है। जानवरों के लिए ठीक है, वो जन्म लेते हैं, उनको ज्ञान लालसा रहती नहीं, क्योंकि विचार ही नहीं है। और इसलिए मरते दम तक जीना है। मरते दम तक जीना है तो जीने की आवश्यकताएं पूरी करनी है। एक दिन मर जाना है, क्यों जन्मे, कब मरेंगे, कैसे मरेंगे, कोई चिंता नहीं है। सुख दुख तात्कालिक है और भौतिक है। कोई जानवर निराश होकर आत्महत्या नहीं करता, आत्महत्या केवल मनुष्य करता है, क्योंकि जानवर को निराशा नहीं होती, जो होती है वो तात्कालिक होती है और भौतिक होती है। ప్రాంతాలు కులాలు పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఆయన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా మిగిలారన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. విజయవాడ రాఘవయ్య పార్క్ వద్ద వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగా తనయుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, నాయకులు బొప్పన భావకుమార్, అక్కల గాంధీ, బొమ్మసాని సుబ్బారావు, బొలిశెట్టి వంశీ పాల్గొన్నారు. వంగవీటి మోహన రంగ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రాంతాలు కులాలు పార్టీలకు అతీతంగా అందరూ ఆరాధించే వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. భావితరాల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. ఆయన భౌతికంగా దూరమైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరస్మరణీయునిగా మిగిలారన్నారు. నేటికి ఆయన్ను కొలిచేవారు, ఆరాధించేవారు ఉన్నారంటే ఆయన అందరి మనిషిగా ప్రజలకు సేవలు అందించడమే కారణమని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించామన్నారు. ఆయనను మట్టుపెట్టిన వారు చరిత్రలో లేకుండా కాలగర్భంలో కలిసిపోయారని తెలిపారు. రంగా జనహృదయంలో కార్మిక వర్గాల్లో సజీవంగా నిలిచిపోయారని చెప్పారు. నేటికి అభిమానులు స్వచ్ఛందంగా ఆయన పేరున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అక్కల గాంధీ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఒక మనిషి కాదు, ఒక శక్తి, స్ఫూర్తి అని తెలియజేశారు. రంగాను స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. పేదలకు అండగా నిలుస్తూ రంగా అభిమానులు భరోసా ఇస్తున్నారని తెలియజేశారు. విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అందరూ గుండెల్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు కూడా తీసుకుంటారని చెప్పని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భావజావాలు అలాగే ఆయన ఆశయాలు ఎవరైతే అనగదొక్కాలని ప్రయత్నం చేశారో, ఆయన ప్రాణాలు లేకుండా మట్టిపెట్టారో వాళ్ళు చరిత్రలో లేకుండా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈయన జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతోమంది ప్రజలు
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఒక చరిత్ర గల నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నా నిండా మొండా చనిపోయిన వ్యక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి, మా ఇంట్లో మనిషి అనే విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రంగా గారి అభిమానులందరూ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాం. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్ మేరకు హైకోర్టు పనులు పునఃప్రారంభించామని మంత్రి నారాయణ తెలిపారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్తో హైకోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. గతంలో నిలిచిపోయిన హైకోర్టు నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వంలో ఈ నిర్మాణాలకు కొంతమేర రాఫ్ట్ ఫౌండేషన్ పనులు జరిగాయి. వైకాపా ప్రభుత్వం అమరావతి పనులు నిలిపివేయడంతో ఈ నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తిరిగి హైకోర్టు నిర్మాణ పనులు పట్టాలెక్కాయి. రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణంలో భాగంగా రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నార్మల్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్ మేరకు హైకోర్టు పనులు పునఃప్రారంభించామని చెప్పారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్తో హైకోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. 2, 4, 6 అంతస్తులో కోర్టు హాల్స్ ఉంటాయని, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. వైకాపా ప్రభుత్వ కక్షపూరిత చర్యలతోనే అమరావతి పనుల్లో జాప్యం జరిగిందన్నారు. సచివాలయం, ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్లు, అదేవిధంగా ఒక అసెంబ్లీ టవర్, ఒక హైకోర్టు, ఇవి మొత్తం 7 ఐకానిక్ టవర్స్. అసెంబ్లీ అయితే 250 మీటర్లు ఎత్తుంటుంది. కోర్టు మొత్తం 21 లక్ష చదరపు అడుగులు. మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ 21 లక్షలు 52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్. వ్యవసాయం, అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 షెడ్యూల్ 13లో పేర్కొన్నట్లుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి 2,585 కోట్ల అంచనాలతో డిపిఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్యా విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు వినతి పత్రం అందించారు. PMRKVY PDMC పథకం కింద సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా 695 కోట్ల రూపాయలు కేటాయించాలని, అరటి పంట రవాణాలో నష్టాలు తగ్గించేందుకు, మార్కెట్ యాక్సెస్ పెంచేందుకు రైల్వే వ్యాగన్ల ద్వారా అరటి రవాణాకు సబ్సిడీ కల్పించాలని కోరారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమల అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కొబ్బరి పార్క్ ఏర్పాటుకు అనుమతివ్వాలని, పట్టుపురుగుల పెంపకం షెడ్లకు 2025-26 నుంచి నిలిచిపోయిన VBG రామ్జీ కింద సాయం చేయాలన్నారు. ప్రకృతి సాగులో శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలని, PM ప్రణామ్ కింద నిధుల విడుదలను వేగవంతం చేయాలని కోరారు. NMNF 2026-27 సంవత్సరానికి 10,000 సహజ సాగు క్లస్టర్లకు అనుమతి ఇవ్వాలన్నారు. 2025-26లో మంజూరైన 5,000 క్లస్టర్ల నిర్వహణ ఖర్చులు కేంద్రం భరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు సహజ సాగు అమలు చేస్తున్న నేపథ్యంలో వచ్చే 5 ఏళ్లలో 20,000 అదనపు క్లస్టర్లు కేటాయించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ను సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని, విజయవాడ, అమరావతిలో అత్యాధునిక ఆక్వాలాబ్ ఏర్పాటు చేయాలని కోరారు.
కులమత రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహన్ రంగా అందరి వాడేనని దివంగత వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ తెలిపారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి రంగా అని, భౌతికంగా చనిపోయినా ఆశయాల్లో బ్రతికే ఉంటాడన్నారు. రంగా జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. వంగవీటి రంగా 37వ వర్ధంతి సందర్భంగా నగరంలోని రాఘవయ్య పార్క్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మాట్లాడుతూ రంగా జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ప్రజల పోరాటమే తన పోరాటమని నమ్మిన వ్యక్తి రంగా అని, భౌతికంగా చనిపోయిన ఆశయాల్లో బ్రతికి ఉంటాడన్నారు. పేదవాళ్లు చేసే ప్రతి పోరాటంలో రంగా ఎప్పుడూ బ్రతికే ఉంటారని, తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. రంగా నాడు వేదికగా ఎటువంటి రాజకీయ ప్రకటన ఉండదని, తాను ఎవరిని విడదీయడానికి రాలేదని, ఎవరి కార్యక్రమాలు వారికి ఉన్నందున ముందుగా తాను వచ్చి నివాళులు అర్పించినట్లు తెలియజేశారు. రాధారంగా మిత్ర మండలి బలోపేతం చేస్తానని ప్రకటించారు. రంగా గారు భౌతికంగా చనిపోయారే కానీ ఆయన ఆశయాలనేది ముందు వెళ్ళినంత కాలం ఆయన ఎల్లప్పుడూ బతికే ఉంటారు. ప్రతి పేదవాడి పోరాటంలోనూ, అణగాని వర్గాల హక్కుల కోసం పోరాటంలోనూ ఒక రంగా ఎప్పుడు బతికే ఉంటాడు. అది గుర్తుంచుకోండి. రంగా గారికి చావు లేదు. రంగా గారి అభిమానులకి ఒకటే విజ్ఞప్తి, ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దాం, చెయ్యి కలుపుదాము. మనం ముందుకు వెళ్ళినంతసేపు, కలిసి ముందుకు వెళ్ళినంతసేపు ఆయనకి చావు లేదు. ఆయన ఎప్పుడూ అమరుడుగా ఉంటారు. జోహార్ భీమ్. ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అయిన సేవారంగంలో కీలకమైన పర్యాటకంలో ఎన్టీఆర్ జిల్లాను నెంబర్ 1గా నిలిపేందుకు భాగస్వామ్య పక్షాలతో కలిసి టీం ఎన్టీఆర్ కృషి చేస్తుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ క్రమంలో కొత్తగా ఆంధ్ర టాక్సీ పేరుతో ప్రత్యేక యాప్ను ఆవిష్కరించినట్లు చెప్పారు. సౌకర్యవంతమైన ప్రయాణానికి సరైన ఎంపిక ఆంధ్ర టాక్సీ అని, ఇందులో ఎన్టీఆర్ టూరిజం వివరాలు, వ్యవసాయ డ్రోన్ సేవలు, రవాణా సేవలు, సమీప పోలీస్ స్టేషన్కు అనుసంధానమైన SOS సేవలు తదితరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన ఆంధ్ర టాక్సీ యాప్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిన్న జరిగింది. టాక్సీ, ఆటో యూనియన్ల ప్రతినిధులు, డ్రైవర్లు, పర్యాటక రవాణా శాఖ అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యాప్ను ఆవిష్కరించారు. ఆంధ్ర టాక్సీ యాప్ ఆవిష్కరణ అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మొబైల్ యాప్ ద్వారా టాక్సీ, ఆటో రైళ్లను బుక్ చేసుకుని బెన్ సర్కిల్ వరకు ప్రయాణించారు. యాప్ ద్వారా అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. జిల్లాలో ఆధ్యాత్మిక, పర్యావరణ, చారిత్రక పర్యాటక అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో పర్యాటకులకు అందుబాటు ధరలో సురక్షితమైన, సంతోషకరమైన విహారయాత్ర సేవలను ఈ ప్రత్యేక యాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొబైల్ యాప్తో పాటు QR కోడ్, వాట్సాప్, వెబ్సైట్ ద్వారా కూడా ఆటో, టాక్సీ తదితర సేవలను బుకింగ్ చేసుకునే వీలుందని కలెక్టర్ లక్ష్మీషా వివరించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల పర్యాటక ప్యాకేజీలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలియజేశారు. పర్యాటకులకు సేవలందించేందుకు ఇప్పటికే ఔత్సాహిక యువతీ యువకులకు గైడ్లుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ వేదికగా అత్యంత సురక్షితమైన ఈ యాప్ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రహదారులను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న మొత్తం 10,880 కిలోమీటర్ల పొడవైన R&B రహదారులను పూర్తిగా గుంతలు లేని విధంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఎక్కడైనా గుంతలు ఏర్పడితే వాటిని తప్పనిసరిగా 2026 జనవరి 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. గుంతల రహిత రహదారుల పనులు మరియు ఇతర పునరుద్ధరణ పనులకు సంబంధించిన అన్ని బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా, పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాల R&B శాఖ ఉన్నతాధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 జిల్లాల్లోని రహదారుల ప్రస్తుత పరిస్థితి, జరుగుతున్న పనుల స్థితిగతులపై మంత్రి ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 3 జిల్లాల్లో ఉన్న మొత్తం 10,880 కిలోమీటర్ల పొడవైన R&B రహదారులను పూర్తిగా గుంతలు లేని విధంగా తీర్చిదిద్దాలని మంత్రి ఆదేశించారు.
ఎక్కడైనా గుంతలు ఏర్పడితే వాటిని తప్పనిసరిగా 2026 జనవరి 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. 3 జిల్లాల్లోని అన్ని ఆర్ఎండ్బి రహదారులను సంక్రాంతి నాటికి గుంతల రహితంగా తీర్చిదిద్దాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టే నేటికి అధ్వానంగా ఉన్న రహదారులను సవాలుగా తీసుకుని ఆర్ఎండ్బి శాఖ తీర్చిదిద్దిందన్నారు. గత ఏడాది సంక్రాంతికి పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఇతర రాష్ట్రాల ప్రజలు, స్థానికులు రాష్ట్రంలో రహదారులు మెరుగుపడటంపై సంతోషం వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో రహదారులు మెరుగుపడిన విషయంలో క్షేత్రస్థాయి ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిన మాట వాస్తవమన్నారు. గతంలో సీఎం చంద్రబాబు సైతం రాష్ట్రంలో రహదారుల పనుల పురోగతిపై తన సంతృప్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారన్నారు. ఈ క్రమంలో నేడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో వెహికల్ మూవ్మెంట్కు ఇబ్బంది లేకుండా ప్రజల సంతృప్తి స్థాయిలను పెంచే విధంగా రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యంగా 3 జిల్లాల్లోని రాష్ట్ర రహదారులు, జిల్లా మరియు ఇతర రహదారుల అభివృద్ధి, అప్గ్రేడేషన్ పనులు, వార్షిక నిర్వహణకు మంజూరైన అన్ని పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేయాలన్నారు. అన్ని పనుల బిల్లులను జనవరి 2026 లోపు అప్లోడ్ చేయాలని, బిల్లుల తయారీ మరియు అప్లోడ్ ప్రక్రియలో కాంట్రాక్టర్లకు సహకరించి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. మొత్తం 1775 కిలోమీటర్ల రహదారులకు మంజూరైన పనులను జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలియజేశారు. వైద్య కళాశాలలు, ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల్లో కేంద్రం మూలధన వ్యయంలో 30 నుంచి 40%, నిర్వహణ వ్యయంలో 25% వరకు గ్రాంటుగా అందిస్తుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాల ఆధునికీకరణ, కొత్త వాటి నిర్మాణం సహా ఆరోగ్య రంగ మౌలిక వసతుల అభివృద్ధికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 2,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పీపీపీ విధానాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. వైద్య రంగంలో పీపీపీ విధానం ప్రాధాన్యాన్ని, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఇటీవల ఒక లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలను వైద్య ఆరోగ్య శాఖ మీడియాకు విడుదల చేసింది. వైద్య ఆరోగ్య రంగంలో పీపీపీని ప్రోత్సహించేందుకు ప్రస్తుతం 2 కేంద్ర పథకాలున్నాయని జేపీ నడ్డా తెలియజేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి సబ్ స్కీమ్ 1 కింద మూలధన వ్యయంలో 80% గ్రాంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 40%, మొదటి 5 ఏళ్ల నిర్వహణ వ్యయంలో 50%, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25% గ్రాంట్గా అందజేస్తున్నట్టు నడ్డా పేర్కొన్నారు. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రాజెక్ట్ డెవలప్మెంట్, టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ నిమిత్తం ఒక్కో ప్రాజెక్టుకు 5 కోట్ల రూపాయల వరకు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖలో ప్రత్యేకంగా పీపీపీ సెల్ ఏర్పాటు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సెల్ ఏర్పాటు చేయాలని, పీపీపీ ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు అది నోడల్ పాయింట్గా వ్యవహరించాలని ఆయన వివరించారు. 2000 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిలో పీపీపీ విధానం కీలక భూమిక పోషిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల పీపీపీ విధానంతో ఆరోగ్య రంగం చాలా లబ్ధి పొందిందని, ప్రాథమిక, సెకండరీ, టెర్షియరీ ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నడ్డా వెల్లడించారు. और पार्लियामेंट्री बोर्ड का जो मुख्य विषय आज था संसदीय बोर्ड का, वो विषय था कि उपराष्ट्रपति पद के लिए भारतीय जनता पार्टी और एनडीए का कैंडिडेट का चयन प्रक्रिया। तो इस चयन प्रक्रिया के लिए हम सब लोग बैठे थे। आदरणीय प्रधानमंत्री जी की उपस्थिति में सभी बातों की चर्चा हुई। कई नाम हमारे पास आए जिन पर चर्चा हुई, बड़ी वृहद चर्चा हुई। सभी दृष्टि से चर्चा में, समाज की दृष्टि से, देश की आवश्यकता, बाकी सारी चीज़ों को देख करके सभी नामों पर बड़ा गौर किया गया। लेकिन सभी नामों पर गौर करने के बाद हम सब लोग और भारतीय जनता पार्टी की संसदीय बोर्ड इस निष्कर्ष पर पहुंची है कि उपराष्ट्रपति पद के लिए भारतीय जनता पार्टी और एनडीए के प्रत्याशी के रूप में हमारे किसान पुत्र श्री जगदीप धनखड़ जी को हम उपराष्ट्रपति पद के लिए अपना प्रत्याशी के रूप में घोषित करते हैं। हम सब लोग जानते हैं कि जगदीप धनखड़ जी, श्री जगदीप धनखड़ जी, ये वेस्ट बंगाल के अभी गवर्नर हैं
और लगभग 3 दशक तक सार्वजनिक जीवन में इन्होंने काम किया है। धनखड़ जी एक साधारण परिवार से किसान पुत्र एग्रेरियन గిరిజన విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల విషయంలో గత ప్రభుత్వ కాలంలో పెండింగ్లో ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో గత ప్రభుత్వం కేవలం 18.67 కోట్లు విడుదల చేయగా పెండింగ్లో ఉన్న 3 త్రైమాసికాలకు గాను 71.67 కోట్లు కూటమి ప్రభుత్వం నేరుగా 69,227 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిందని పేర్కొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం స్కాలర్షిప్ నిధులు ఆర్టీఎఫ్ కింద 85.67 కోట్ల కళాశాలల ఖాతాల్లోకి, ఎంటీఎఫ్ 9.11 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలోకి మొత్తం 42,203 మందికి విడుదల చేసినట్లు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రస్తుతం అర్హులైన విద్యార్థులకు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 100.93 కోట్లు విడుదల చేసి 59,297 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామన్నారు. తద్వారా గిరిజన విద్యార్థుల విద్య నిలకడగా సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.